తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అత్యంత సంతోషంగా జరుపుకునే పండుగన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. 3 రోజుల పాటు ప్రజలు ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. ధాన్య రాశులతో కలకల్లాడే పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఇక సంక్రాంతికి పతంగులు ఎగురవేయాలని వారు తెలంగాణలో ఉన్నారన్నారు. ఈ మేరకు పీపుల్స్ ప్లాజాలో జరిగిన కైట్ ఫెస్టివల్ కు ఆయన హాజరయ్యారు. పతంగులు ఎగిరేసి ప్రజల్లో ఉత్సాహం నింపారు. సంక్రాంతి అంటే మనందరికీ తెలుసు, తెలుగు రాష్ట్రాల్లో భోగి, సంక్రాంతి, కనుమ పండుగ అనేది చాలా పవిత్రమైనటువంటి పండుగ. రాష్ట్రంలో రైతాంగం అంతా చాలా సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ. గ్రామీణ ప్రాంతంలో ఎక్కడ చూసినా గానీ పాడి పంటలతోని పంట చేతికి వచ్చే సందర్భం కాబట్టి మరి 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా ఎంతో బ్రహ్మాండంగా సంబరాలు చేసుకునేటువంటి పండుగ. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మరి 3వ రోజు కనుమ పండుగ. రాష్ట్రంలో రైతాంగం కానివ్వండి, ప్రజలు కానివ్వండి సంతోషంగా పిల్లా పాపలతో ఒకవైపున పతంగులు ఎగిరేస్తూ మా అక్క చెల్లెళ్ళు, మా తల్లులందరూ ముగ్గులు కానివ్వండి, రంగోలీ కానివ్వండి, గొబ్బెమ్మలు పెడుతూ, హరిదాసు కానివ్వండి, మీకు అంతా తెలుసు, గంగిరెద్దు వాళ్ళు, హరిదాసులు ఇంటింటికి వెళ్ళి ఈ పవిత్రమైనటువంటి పండుగ ధాన్య రాశులతోని కలకలలాడాలనేటువంటి సంకల్పంతో జరుపుకునేటువంటి పండుగ. ఈ రోజు తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ ఎంతో బ్రహ్మాండంగా జరుపుకునేటువంటి సంక్రాంతి సంబరాలు. మన రాష్ట్రంలో కూడా మరి గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం హైదరాబాద్ వరకు బ్రహ్మాండంగా జరుపుకునేటువంటి పండుగ.